హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూహాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజైతే ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. సేమియాలు తయారు చేసేస్తున్నాను. సేమియాల కోసం ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటోస్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తీసి పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అందులో మనం జీలకర్ర, ఆవాలు వేసి వేపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి కొద్దిసేపటికే ఇంకా టమాటోస్ వేసి బాగా కొద్దిసేపు మగ్గనివ్వాలండి. మనకు సేమియాలలో టేస్ట్ వచ్చేది అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఈరోజే దంచిగిన వేసామంటే భలే టేస్ట్ ఉంటాయండి. మనము నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం అన్నీ వేయించామంటే సేమియాలు భలే టేస్ట్ ఉంటాయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి కొంచెం మంచిగా ఉంటుందండి. ఇంకా దసరా సెలవులు అయితే వచ్చేస్తున్నాయండి. ఫుల్ ఎంజాయ్ ఇంకా పిల్లలకు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలండి. మనం సేమియాలు చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో మనం చికెన్ కూడా వేయచ్చు. చికెన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసి వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీంట్లో వేసుకుంటే సేమియాలు భలే ఉంటాయండి. అదే కాకుండా మనము ఇందులో జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చండి. మనకి ఇష్టం వచ్చినట్టు మన వంటని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇది చిన్న ప్యాకెట్ అండి, 20 రూపీస్కి అయితే వస్తుంది. నేను ఈ ఒక ప్యాకెట్కి నేను 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసేసుకుంటానండి. ఎక్కువ వేస్తే స్టిక్కీ అయిపోతాయి, తక్కువ వేస్తే ఎక్కువ పొడి పొడిగా ఉంటాయండి. అట్లా కాకుండా 1.5 వేస్తే మనకు కరెక్ట్గా వస్తాయండి సేమియాలు. అంత పొడి పొడిగా ఉండవు, అంత స్టిక్కీగా ఉండవు, మంచిగా అయితే వస్తాయండి. ఒక పొంగు వచ్చిన తర్వాత సేమియాలు వేసేసి 5 to 7 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఎంతో రుచికరమైన సేమియాలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.